నా పేరు రాచకొండ రాజేందర్, కొడిమేల వాస్తవ్యండి. నేను మొన్న శనివారం రోజు కొంచెం ఆల్కహాల్ తీసుకున్నాను. భోజనం చేద్దామని చెప్పి బస్ స్టాండ్ దగ్గర ఉన్న రెస్టారెంట్లో భోజనం చేసి నాకు కొంచెం స్టమక్ అప్సెట్ ఉన్నట్లు ఫాస్ట్లో వెళ్ళిపోయాను బండి. అక్కడ ఈ వాహన చెకింగ్ జరుగుతుంది, కొడిమేల ఎస్ఐ గారు సందీప్ గారు వేశారని తెలియదు. నాకు తెలియకుండా వెళ్ళిపోయాను. వెళ్ళిపోతే మా ఇంటికి ఎస్ఐ రాత్రి 10 గంటలకు మా ఇంటికి వెళ్ళి మా అమ్మ నాన్న బేరిచ్చారు. నేను అదే సమయంలో మా వాడకట్టుకు దగ్గర మా ఇంటి దగ్గరలోనే ఉంటే నన్ను గమనించి రాచకొండ నువ్వేనంటే నేనే సార్ అని అంటే నన్ను డైరెక్ట్గా కొట్టడము, లాఠీ విరిగేదాకా కొట్టాడు, తిట్టాడు, కూతులు తిట్టాడు. వాడకట్టుకు ప్రజల వాళ్ళందరూ జమ చేస్తే లంచ్ అడుగులారు, మీరు ఈ టైం దాకా ఏం చేస్తున్నారు అని తిట్టి చాలా కొట్టాడు. కొట్టి ఎందుకు కొడుతున్నారు సార్ అని అడిగిన కానీ కనీసం మాట్లాడే ఛాయిస్ కూడా చేయలేడు. చెంపమించాలు గట్టి కొడితే కర్ణబేరు వలిగిపోయింది. హాస్పిటల్ రిపోర్ట్స్ ఉన్నాయి, హాస్పిటల్ పెట్టుకున్నా. కర్ణబేరు వలిగిపోయింది. తర్వాత బ్రీతన్లో టెస్ట్ చేశారు, 149 ఏమో వచ్చింది. వాస్తవం బ్రీతన్లో టెస్ట్ చేస్తే కొట్టాల్సిన అవసరం లేదు కదా. అది మళ్ళీ అందరినీ తిట్ట మా అమ్మ నాన్న కాళ్ళ వెళ్ళ పడ్డారు, మా పిల్లలు మా భార్య అందరు కాళ్ళ మీద పడ్డా కానీ వదిలిపెట్టలేడు. చాలా దారుణంగా కొట్టాడు. ఇప్పటికి బాడీ పెయిన్స్ చాలా ఘోరంగా ఉంది. కరెక్ట్ నాకు మాట్లాడస్తలేదు, ఎందుకంటే నాకు చెవు డ్యామేజ్ వల్ల కరెక్ట్ వినబడడం కూడా లేదు, కన్ను కొంచెం నొప్పిగా ఉంది. కొడిమేల ఎస్ఐ సందీప్ కుమార్ గారు ఎస్పీ గారిని కలిస్తే అయితే నా మీద ఎస్పీ గారి దగ్గరికి వస్తుందని ముందే గ్రహించి మొన్న జరిగిన మ్యాటర్కు నిన్న సాయంత్రము నేను వాళ్ళు వాహన తనిఖీలు చేస్తున్నప్పుడు నేను వాహనం మీద బాగా తాగొచ్చి 4-5 రౌండ్ల ముందట వాళ్ళ విధులకు ఆటంకం కలిగేలా తిరిగి కొంచెం దూరంలో పడిపోతే వాళ్ళు లావాడితే నేను వాళ్ళను ఇష్టం ఉన్నట్టు తిట్టానని చెప్పేసి నా మీద ఒకటి రాంగ్ పత్రికా ప్రకటన ఇచ్చి నాకు రాంగ్ కేసు పెట్టారు. ఇక్కడికి వస్తున్నాను తెలుసుకొని ఫస్టే నేనేమంటున్నా, అక్కడ చెకింగ్ చేసినప్పుడు బస్ స్టాండ్లోనే జరిగింది. బస్ స్టాండ్ జరిగినప్పుడు అక్కడ సీసీ కెమెరాలు ఉంటాయి. నేను ఒకవేళ అదే విధంగా నేను చేస్తుంటే నా మీద ఏ శిక్ష అయినా కానీ నేను ఒప్పుకుంటున్నాను. ఇప్పుడు ఈ కొట్టింది అదంతా కూడా చెప్పలేడు అందులో సారు, ఓన్లీ నేను ఇట్లా పడిపోతే లావట్టినా అని చెప్పేసి చెప్పారు, కేసు పెట్టారట. నేను కొడిమేల నుంచి వచ్చాను. నా పేరు నాంపల్లి శ్రీధర్. మా నాన్న పేరు మీద అయితే ఏదైతే 4 ఎకరాల భూమి ఉంది, నాంపల్లి హనుమాన్లు మా నాన్న పేరు. మేము మా పక్కపొంటి వ్యక్తి నాంపల్లి చంద్రయ్య అనే వ్యక్తికి మేము నీటిపారుదల కొరకై కొంచెం చోటు ఇచ్చాము. ఒక 5 years 6 years అట్లా అవుతుంది. ఆ చోటులో అతను అర్ధరాత్రి బోర్ వేసిండు దౌర్జన్యంగా. వేసినందుకు బోర్ వేస్తే మేము స్టేషన్కి వెళ్ళాము. కొడిమేల సందీప్ సార్ దగ్గరికి వెళ్ళి, సార్ ఇట్లా దౌర్జన్యంగా బోర్ వేసిండు మా భూమిలో, సార్ కేసు తీసుకోండి సార్ అంటే నెక్స్ట్ డే వచ్చి చూసి ఇది సివిల్ కేసు అని అది కేసు క్లోజ్ చేశారు. మళ్ళీ చంద్రయ్య ఎవరైతే మా భూమిలో బోర్ వేసిండో అతను పోయి నా హద్దు దాటొచ్చి నాది దున్నిండు అని చెప్పి మా పైన, మా నాన్న పైన, నాంపల్లి హనుమాన్లు, మా అన్నయ్య పైన, నా పైన, ముగ్గురు పైన కేసు రిజిస్టర్ చేశారు. సో ఇట్లా రిజిస్టర్ చేశారని నేను ఎస్పీ సార్ దగ్గరికి వచ్చాను. సార్ ఏమన్నా అంటే బోర్లో ఇష్యూ ఉంది కదా, అది ఉంది అని చెప్పి నేను సిఐసార్కి చెప్తాను, ఎంక్వైరీ చేయమని చెప్పారు. సర్వే కాకముందే మా మీద కేసు ఫైల్ చేశారు. ఎంఆర్ఓ సార్ వాళ్ళు సర్వే చేశారు, కానీ ఇంకా రిపోర్ట్లు ఇవ్వడం లేట్ అవుతుంది. లేట్ అవ్వడం వల్ల మాకు December 31 నుంచి కొడిమేల పోలీస్ స్టేషన్ నుంచి మీరు ఆధార్ కార్డులు ఫొటోస్ తీసుకొని రండి, మీ మీద కేసు ఫైల్ అయిందని స్టేషన్ నుంచి ఫోన్ వస్తుంది. సో మేము డైరెక్ట్ అటు వెళ్ళకుండా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.